ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గిరిజన కుటుంబాలపై అధికారులు, అధికార పార్టీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని సిపిఐఎం కార్యదర్శి రావి మాలియాద్రి అన్నారు. జలదింకి పంచాయతీలోని అప్పారావు తోట గిరిజన కాలనీ ఏర్పడి దాదాపు 35 సంవత్సరాలు అయిందని, ఈ 35 సంవత్సరాల కాలంలో ఆ గ్రామాన్ని అధికారులు సందర్శిస్తున్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. 1968వ సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితంగా వారికి భూములు, ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇళ్లు నిర్మించి వ్యవసాయ భూములు సాగు చేసే విధంగా చేయడం కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని ఆయన అన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గిరిజన కుటుంబాలు నివసిస్తున్న అప్పారావు తోట గిరిజన కాలనీలో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేదని, అధికారులు సందర్శించడం కానీ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ లేదని, ఆ గిరిజనులపై ఎందుకంత వివక్ష చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఇరు పార్టీల నాయకులు ఆ గిరిజనులను ఓటు బ్యాంకుగా చేస్తున్నారని, సంబంధిత అధికారులు వెంటనే ఆ గిరిజన కుటుంబాలను సందర్శించి వారికి కావలసిన వస్తువులను చేకూర్చాలని సిపిఐఎం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఆ గ్రామాలకు వెంటనే సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలని మండల మెజిస్ట్రేట్ కు అర్జీ సమర్పించామని, ఆమె సానుకూలంగా స్పందించారని ఆయన పత్రికాముఖంగా తెలియజేశారు. మండలంలో మండల కేంద్రమైనటువంటి పంచాయతీలో అప్పారావు తోట గిరిజన కాలనీ ఉంది. ఆ కాలనీ ఏర్పడి దాదాపు 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల కాలంలో ఆ గ్రామాన్ని అధికారులు సందర్శిస్తున్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఎందుకంటే 1968లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితంగా వారికి భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కట్టించి ఆ భూముల్ని సాగు చేసుకునే దానికి అనేక అవకాశాలు కల్పించినటువంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ గిరిజన కాలనీకి ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలే. ఎందుకు అంత వివక్ష అనేది కూడా ఈ సందర్భంగా మేము కమ్యూనిస్టులుగా అధికారులను అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు ప్లాన్ ప్రకారం ఇచ్చినటువంటి వీధులు పిచ్చి మొక్కలతో, చెట్లతో అది ఒక రకమైనటువంటి ఆనందకరంగా ఉంటాయి. కరెంటు లేకపోతే అసలు ఇక్కడ నడిచే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా మెయిన్ బజార్ ఉంది, నేరుగా పరమం నుంచి తూర్పుకి పెద్ద రోడ్డు ఆ రోజు ప్లానింగ్ ఇచ్చారు. అది గుంటలు పడి వాన కురిస్తే అది కూడా గుంటలమయమే, నడిచే పరిస్థితి లేదు. కానీ అసలు ఈ మండలంలో, ఈ జిల్లాలో కానీ మేము ఎక్కడైతే మా పరిచయంలో కనిపించాలి, అధికారులకు కనపడలేదా అని అడుగుతున్నాం. అదేమంటే ఒకరి మీద ఒకరు చెప్పుకునే పరిస్థితి వస్తామండి. మరి అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోదు, మామూలుగా ఇతర రాజకీయ పార్టీలు పట్టించుకోవు. మరి వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు మటుకు వాళ్ళ ఓట్లు, వాళ్ళ మనుషులు వాళ్ళకి అందరికి అవసరం. కాబట్టి మేము కమ్యూనిస్టులుగా కోరేది ఏంటంటే ఈ పంచాయతీలో ఉన్నటువంటి అప్పారావు గిరిజన కాలనీకి తక్షణమే అధికారులు ఆ కాలనీని సందర్శించి వాళ్ళకి ఎలాంటి వస్తువులు కావాలో వాళ్ళకి చేకూర్చి, ముఖ్యంగా ఫారెస్ట్ బార్డర్లో ఉన్నటువంటి ఆ కాలనీకి అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ తరఫున మన మండల మేజిస్ట్రేట్ గారికి అర్జీ సమర్పించాము. ఆమె సానుకూలంగా స్పందించారు. వాళ్ళు ఆ గిరిజనులకు న్యాయం చేస్తారని కూడా మాకు ఒక విశ్వాసం ఉంది. కాబట్టి వెంటనే ఆ కాలనీని సందర్శించి వాళ్ళకి ఎలాంటి వస్తువులు ఉన్నాయో లేవో చూడి సందర్శించాలని కూడా అధికారులను కోరుతాము.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.